ప్రేక్షక మహాశయులందరికీ దేవుని నామమున వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు మన వీడియో గడిచిన వీడియోకి కంటిన్యూషన్గా ఉంటుంది. గడిచిన వీడియోలో మనం ఈ 20వ పేజ్ దగ్గర ఆపాము. ఇప్పుడు మనం 21వ పేజ్కి వస్తున్నాము. ఫెయిత్ అనే విశ్వాసము అనే అంశం మీద మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ 2 తిమోతి 3వ అధ్యాయం 16-17 వచనాల్లో ఏముంటుందంటే, ఆల్ ద స్క్రిప్చర్స్ ఆర్ గివెన్ బై ద ఇన్స్పిరేషన్ ఆఫ్ ద గాడ్. దేవుడు మనకి ఇచ్చిన లేఖనాలన్నీ కూడా దేవుని పరిశుద్ధాత్మ ప్రమేయంతో ఇవ్వబడింది. ఇవి మనల్ని సిద్ధాంతపరంగా ఖండిస్తూ, కరెక్షన్ చేస్తూ, యోగ్యమైన మార్గంలో నడిపిస్తూ, నీతి యందు మనకి శిక్షణను ఇస్తాయి అని చెప్పి రాసి ఉంటుంది. అయితే ఇవి ఏ విధంగా ఇస్తాయో చూద్దాం. సిద్ధాంతపరంగా మనల్ని సరిచేస్తాయట ఇవి. సిద్ధాంతపరంగా ఎట్లా సరిచేస్తాయంటే, ఆల్ ద ట్రూత్స్ అబౌట్ ఎవ్రీ టీచింగ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ యాజ్ థాట్ ఇన్ ద బైబిల్. సిద్ధాంతం అనేటువంటిది బైబిల్ లేఖనంలో ఎలా ఉన్నదో అలాగనే మనం ఫాలో అవ్వాలి తప్పించి మన సొంత సిద్ధాంతాలు, సొంత ఉద్దేశాలు లోపల ప్రవేశపెట్టకూడదు అని బైబిల్ చెప్తుంది. అలాగే ఫర్ ద రిప్రూఫ్ అంటాడు. రిప్రూఫ్ అంటే మనల్ని సరిచేసి ఖండించేది. షోయింగ్ ద లైట్ ఆన్ ద రాంగ్ బిలీఫ్స్ అండ్ ఐడెంటిఫైయింగ్ ఎర్రర్స్ రిగార్డింగ్ ద టీచింగ్స్ అండ్ డాక్ట్రిన్స్. తప్పుడు సిద్ధాంతాలు మనం ఏమైతే నమ్ముకుని ఉన్నామో వాటి విషయంలో యోగ్యమైనది ఏదో అది మనకు చూపిస్తుంది. మన తప్పులను మనకి ఎత్తి చూపించి సరైన సిద్ధాంతంలోకి మనం నడిపిస్తుంది. తర్వాత కరెక్షన్ చేస్తుందట. తప్పుడు సిద్ధాంతాన్ని ఎక్కడ తప్పు చేస్తున్నామో తెలియజేయడం మాత్రమే కాదు, కానీ మనల్ని కరెక్ట్ చేసి రుజువైన మార్గంలో మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది ఈ లేఖనం. ట్రూ టీచింగ్స్ అండ్ డాక్ట్రిన్స్ అకార్డింగ్ టు ద ట్రూత్. లేఖనంలో ఏముందో ఆ ప్రకారం మనల్ని ముందుకు నడిపించేది ఈ లేఖనం. తర్వాత ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ద రైచియస్నెస్ అనేది నీతి యందు మనకి ట్రైనింగ్ ఇస్తుంది, శిక్షణ ఇస్తుంది. నీతి యందు మనకి తెలుగు బైబిల్లో శిక్ష అని ఉంటుంది. శిక్ష అంటే ఏదేం పనిష్మెంట్ కాదు, ట్రైనింగ్ అని చెప్తారు. శిక్షణ అని ఉండాల్సింది శిక్ష అని ఉంటుంది. అది మీరు గమనించుకొని చదవండి. హ్యావ్ అండర్స్టాండింగ్ ఆల్ దీస్ థింగ్స్ వీ వండర్ వై ద బైబిల్ నాలెడ్జ్ ఇస్ ద మోస్ట్ హోలీ ఫెయిత్ ఎవ్రీ వీక్ అమంగ్ మోస్ట్ ఆల్ క్రిస్టియన్స్ టుడే. కాబట్టి ఈ విషయాల్లో మనం అర్థం చేసుకొని అతి పరిశుద్ధ విశ్వాసాన్ని ఎందుకు మనం ఫాలో అవ్వాలి అనేది మనం గుర్తించవలసి ఉంటుంది. వీ విల్ ఫైండ్ ద ఆన్సర్ ఇన్ ద నెక్స్ట్ క్లాసెస్. అయితే పార్ట్ 2 అని ఉంటుంది విశ్వాసం మీద. దాంట్లో మిగతా విషయాలు మనకు డీటెయిల్డ్గా తెలుస్తాయి. అయితే చివరిగా ఏమంటే ఒక ప్రశ్న, బైబిల్ స్టడీ ఆర్ ప్రేయర్. మనం ఇప్పుడు బైబిల్ని నేర్చుకోవాలా, ప్రార్థన ఎక్కువ చేయాలా అనేది అంశం ఇప్పుడు మీ ముందు ఉంచుతున్నాం. దీనివల్ల ఏంటంటే వాక్యం ఏం చెప్తుందో చూద్దాం ఒకసారి. నేను చెప్పడం కాదు కానీ యూదా 20వ వచనంలో, బీ యూ బిలౌడ్ బిల్డింగ్ అపాన్ యువర్ సెల్ఫ్ ఆన్ ద మోస్ట్ హోలీ ఫెయిత్. మిమ్మల్ని మీరు అతి పరిశుద్ధ విశ్వాసం మీద కట్టుకొని ప్రేయింగ్ ఇన్ ద హోలీ గోస్ట్. ఆ తర్వాత పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయండి అని ఉంటుంది. మిమ్మల్ని మీరు ముందు అతి పరిశుద్ధ విశ్వాసం మీద కట్టుకోవాలంటాడు. ఆ తర్వాత ప్రార్థన చేయాలి అని చెప్తాడు. మనకి ఇప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ గ్రో ఇన్ ద బైబిల్ నాలెడ్జ్ త్రూ ద బైబిల్ స్టడీ అండ్ దెన్ ప్రేయర్, అది అక్కడ చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఏమైంది, దెన్ ఇట్ ఈస్ ఎ కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ఇంపార్టెంట్ రివర్సల్ టుడే. ఇది యోగ్యమైన లేఖనం చెప్పే మార్గము. కానీ ఇప్పుడు మనకి సంఘాల్లో జరిగేది ఏంటంటే ఇందులో రివర్స్లో జరుగుతుంది. ముందు ప్రార్థన చేయండి, ఆ తర్వాత బైబిల్ని నేర్చుకోవడం. కాబట్టి ఎక్కడ చూసినా మనకి ప్రార్థననే చెప్తూ ఉంటారు. ప్రార్థన చేయడం తప్పని కాదు, ప్రార్థన చేయాలి. కానీ ఇప్పుడు మీరు చేసే ప్రార్థన ఒక అరగంట పాటు చేయగలుగుతున్నారు అనుకోండి, పూర్తిగా బైబిల్ స్టడీ చేశాక మీ అరగంట ప్రార్థన అరగంట ఉండదు, 10 నిమిషాలకో 5 నిమిషాలకో తగ్గిపోతుంది. ఎందుకు అట్లా తగ్గిపోతుంది అంటే వాక్యం దేవుడు మనతో మాట్లాడుతున్నట్లు లెక్క, ప్రార్థన మనం దేవునితో మాట్లాడుతున్నట్లు లెక్క. దేవుడు ఏం చెప్తున్నాడు అనేది మనం ముందు వినిన తర్వాత మనం మాట్లాడే మాటల్లో తేడా ఉంటుంది.
ఎక్కువైనా ఉండొచ్చు, తక్కువైనా ఉండొచ్చు. కానీ ముందు దేవుడు మనతో ఏం చెప్తున్నాడో మనం వినగలగాలి. అంచేత ప్రియమైన వాళ్ళారా, టు హియర్ ద ఆన్సర్స్ యాజ్ వీ విల్ ఫైండ్ ఇట్ ఇన్ ద రికార్డెడ్ ఇన్ ద బైబిల్. ఈ లేఖనాలన్నీ ఏ విధంగా మనకు ఉన్నాయి అనేది బైబిల్లో ప్యూర్లీ రికార్డ్ చేసి ఉన్నాయి కాబట్టి వాటిని మనం సక్రమంగా తెలుసుకున్నట్లయితే మనం ఏ విధంగా ప్రార్థన చేయాలి అనేది కూడా మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. కాబట్టి ప్రియమైన వారులారా, ఈ ఈ పాఠం తర్వాత ఫెయిత్లో అతి పరిశుద్ధ విశ్వాసం అంటే ఏంటో మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వీడియోలో అతి పరిశుద్ధ విశ్వాసం గురించి మనం చెప్తాం జరుగుతుంది. ఇప్పుడు పరిశుద్ధ విశ్వాసానికి అతి పరిశుద్ధ విశ్వాసానికి తేడా ఏమంటే, పరిశుద్ధ విశ్వాసం లేక విశ్వాసం అని మనం పిలిచేవన్నీ కూడా మన సిద్ధాంతపరంగా డినామినేషనల్ విశ్వాసాలతో మనం కట్టుకున్న ఇల్లు. డినామినేషనల్ విశ్వాసం అంటే ఏ డినామినేషన్కి ఆ విశ్వాసం ఉంటుంది, ఏ డినామినేషన్ వారు ఆ సిద్ధాంతాన్ని అనుసరిస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. దీనివల్ల మన ఐక్యతకి దెబ్బ తగులుతుంది. మనమంతా క్రైస్తవులమే, క్రీస్తుని అనుసరిస్తాం, ఒకే బాప్టిజం తీసుకుంటాం, అట్లా అంటాం. కానీ ప్రతి అంశం మీద మనకు ఒక వర్గానికి ఇంకొక వర్గానికి, ఒక డినామినేషన్కి ఇంకొక డినామినేషన్కి డిఫరెన్సెస్ ఉంటాయి. అయితే అందరం చదివేది ఒకే బైబిల్ కాబట్టి మనకి ఇలాంటి డిఫరెన్సెస్ ఉండకూడదు. నిజంగా మనం బైబిల్లో ఉండే విశ్వాసాన్ని ఫాలో అవ్వగలిగితే మనం అందరం కూడా అతి పరిశుద్ధ విశ్వాసంలోకి వెళ్ళిపోతాం. కాబట్టి ఈ అతి పరిశుద్ధ విశ్వాసం అనేది ఏందో మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు దేవుడు మీ అందరికీ తోడే ఉండునుగాక. ఆమేన్.